Dear students, previous year general studies and mental ability question paper లోని రిమైనింగ్ క్వశ్చన్స్ని ఈరోజు కంప్లీట్ చేద్దాం. దట్ ఈస్ 121. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? The highest density of population for square kilometer is Pachim Bengal is the correct answer. Next one, 1998-2002ల మధ్య కేంద్రపాలిత రాష్ట్రము పాండిచేరి మహిళా ఉప గవర్నర్ ఎవరు? ఈ విధంగా ఒక సర్టెన్ పీరియడ్లో ప్రైమ్ మినిస్టర్ అని, ప్రెసిడెంట్ అని, గవర్నర్స్ అని, సీఎంస్ అని అడిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్. ద ఉమెన్ lieutenant governor who served Pondicherry Union Territory during the period of 1998 to 2002 was Rajani Roy. Next question, 123. భారత రాజ్యాంగపు 4వ షెడ్యూల్లో ప్రస్తుతం ఉన్న ఏర్పాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయించిన రాజ్యసభ సీట్లు ఎన్ని? ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేత రాజ్యసభ సీట్లు ఎన్ని నింపబడుతున్నాయంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 18. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయముగా ఏర్పరచి ప్రతి మండలికి ఒక సలహా మండలి ఉండుటను ఇలా అంటారు. The states and union territories grouped with an advisory council, each is known as zonal council, zonal mandali అని అంటారు. నెక్స్ట్ 125. దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంటు నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీలు మరియు విదేశీ వ్యవహారాల కమిటీనా, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీనా, రాష్ట్ర ప్రభుత్వ విత్తములపై కమిటీనా, ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ. ఇవి శాశ్వతమైన కమిటీలు, మిగతావి కావు. నెక్స్ట్ క్వశ్చన్ 126. 6 బాలురు వృత్తాకారముగా కేంద్రమును చూచుచూ నిలుచున్నారు. వృత్తాకారముగా ఈ విధంగా వృత్తాకారంలో కేంద్రమును చూచుచూ నిలుచున్నారు. అశోక్ ప్రభుకి ఎడమ వైపు నిల్చున్నాడు. ప్రభు ఇక్కడ నుంచుంటే, ప్రభు ఇక్కడ ఉంటే అశోకు ఎడమ వైపు నుంచున్నాడు. ఏ అంటే అశోక్, పి అంటే ప్రభు. ఆకాష్ మరియు ప్రకాష్ల మధ్య సుధాకర్ ఉన్నాడు. ఆకాష్ మరియు ప్రకాష్ల మధ్య సుధాకర్ ఉన్నాడు. ఏ అంటే ఆకాష్, పి అంటే ప్రకాష్ల మధ్య సుధాకర్ ఎస్ ఉన్నాడు. హరి అశోకుకు మరియు ఆకాష్కి మధ్య, అశోకు ఆకాష్కి మధ్య హరి ఉన్నాడు. హెచ్ హరి ఉన్నాడు. ప్రకాష్కు ఎడమ వైపు ఎవరున్నారు? ప్రకాష్కి లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు ఎవరున్నారు? ఈ పి అంటే ఎవరు? ఈ పి ఎవరు? ప్రభు. ప్రభు ఉన్నాడు. ఓకే, ఈ పి అంటే ప్రభు, ఏ అంటే అశోక్, ఇక్కడ హెచ్ అంటే హరి, ఇక్కడ ఏ అంటే ఆకాష్, మధ్యలో సుధాకర్, ఇక్కడ ప్రకాష్. ప్రకాష్కి ఎడమ వైపు అంటే ఇటువైపు ఉన్నది ఎవరు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటువైపు ఉన్నది ఎవరు? వృత్తాన్ని చూస్తూ అటువైపు కూర్చున్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అంటే అటు, రైట్ హ్యాండ్ అంటే ఇటు. ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రభు.
అశోకు ప్రభుకి ఎడమవైపు నిలుచున్నాడు. ఆకాష్ మరియు ప్రకాష్ల మధ్య సుధాకర్ ఎస్ ఉన్నాడు. హరి అశోకు మరియు ఆకాష్ల మధ్య హరి ఉన్నాడు. ఈ పి ప్రకాష్కు ఎడమ వైపు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇటువైపు, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇటు. అంటే ఈ ప్రకాష్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ప్రభు. ఈ పి అంటే ప్రభు. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ప్రభు. నెక్స్ట్ క్వశ్చన్ 127. 4 మరియు 86 మధ్య, 4కి 86కి మధ్య గల సంఖ్యలలో 5చే నిశ్శేషముగా భాగింపబడు సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. అలా అమర్చినప్పుడు క్రింద నుంచి 11వ స్థానంలో గల సంఖ్య ఏది? క్రింద నుంచి 11వ స్థానంలో గల ఏది? అవరోహణ క్రమము అంటే డిసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి. మనం కింద నుంచి రాసుకెళ్దాం. 4 నుంచి 86 మధ్యలో 5 చేత డివిజిబుల్ అయ్యేవి, 5 చేత నిశ్శేషముగా భాగింపబడు సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చాలి అన్నారు. అవి ఏవనగా 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 30, 35, 40, 45, నెక్స్ట్ 50, 55, 60, 65, ఓకే, 70, 75, 80, 85. ఈ విధంగా ఇలా పైనుంచి రాస్తే ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ 86 నుంచి 4 మధ్యలో 5 చేత డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే విచ్ వుడ్ కమ్ ఎట్ ద 11th ప్లేస్ ఫ్రమ్ ద బాటమ్ నుంచి 11th ప్లేస్. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th, 11th is 55. That's why the correct answer is 55 is the correct answer. ఆ 86కి 5కి 4కి మధ్య 5 చేత డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ 5, 10, 15, 20, 25, 30. ఈ విధంగా 86 మధ్యలో 85 వరకు రాయొచ్చు. ఓకే, ఈ కింద నుంచి లెక్క పెట్టినప్పుడు 11th నెంబర్ ఏది? 5 అనేది ఫస్ట్ నెంబర్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 అంటే 55 వస్తుంది. దట్స్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 55. నెక్స్ట్ క్వశ్చన్ 128. అనిత సుజాత కన్నా పొడుగు. సుజాత కన్నా అనిత పొడుగు, కానీ కుమారి కన్నా పొట్టి. మరియు సుజాత మరియు కాంచన సమానమైన పొడవు గలవారు, కానీ సుజాత వనిత కన్నా పొడుగు అయినప్పుడు, సుజాత వనిత కన్నా సుజాత పొడవైనప్పుడు కాంచన అనే ఆవిడ అనిత కన్నా పొట్టి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అనిత ఇక్కడ ఉంది, అనిత కన్నా పొట్టి సుజాతతో సమానమైన పొడవు కలిగింది కాంచన. కాబట్టి కాంచన అను ఆవిడ అనిత కన్నా కాంచన అనే ఆవిడ పొట్టి అని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. అనితతో సమానము, కుమారి కన్నా పొడుగు, వనిత కన్నా పొట్టు అనేటటువంటివి రాంగ్ ఆప్షన్లు, సూటబుల్గా లేవు. నెక్స్ట్ 129. క్రింది పటములో ఎన్ని చతురస్రములు కలవు? స్క్వేర్స్ 1,
2 3 4, ఈ మొత్తం ఒకటి 5, ఈ మొత్తం ఒకటి 6 7, ఆ విధంగా లెక్కేసుకుంటూ వెళ్తే ఈ బాక్స్ ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, అలా లెక్కేసుకుంటూ వెళ్తే టోటల్గా 15 స్క్వేర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ 130. మెల్ల చూపు కన్ను పిండు క్వశ్చన్ మార్క్. స్క్వింట్ అనేది ఐకి సంబంధించినది. స్క్వీజ్ నాలుక కరెక్ట్ ఆన్సర్ కాదు, చెయ్యి. కన్ను లోపం వల్ల మెల్లచూపు, అలానే చెయ్యి ద్వారా పిండటం జరుగుతుంది. చెయ్యి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారము 2000 నుంచి 2009 మధ్య కాలంలో విపత్తుల వలన నష్టపోయిన వారిలో 85% వారు ఈ ప్రాంతమునకు చెందినవారు. 2000 నుంచి 2009 మధ్య కాలంలో 85% నష్టపోయిన వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనగా ఆసియా పసిఫిక్ ప్రాంతం. ఆసియా పసిఫిక్ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే వరదలను ఎంతమంది ఎదుర్కొంటున్నారు? ప్రతి సంవత్సరం సంభవించే వరదలను 200 మిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తుఫాను తరంగాలు, తుఫానులు మరియు సునామీల వల్ల హాని కలుగగల తీర ప్రాంత విస్తీర్ణము ఎంత? తీర ప్రాంత విస్తీర్ణం 5700 కిలోమీటర్ల తీర ప్రాంతం. తుఫాను తరంగాలు, తుఫానులు మరియు సునామీల వల్ల హాని కలుగగల తీర ప్రాంత విస్తీర్ణము. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రోజున తీవ్రమైన తుఫాను ఒరిస్సా తీరాన్ని తాకి దాదాపు 10,000 మంది ప్రజలను చంపింది? ఒరిస్సాలోని 12 జిల్లాలలో 15 మిలియన్ల మందికి నష్టం కలిగించినటువంటి ఆ తీవ్రమైన తుఫాను ఒరిస్సా తీరాన్ని తాకిన తేదీ 29/8/1999. 29th 8th month 1999 year. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో విపత్తి కార్యనిర్వాహక చట్టం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ enacted in India in the year 2005. The National Disaster Management Act NDMA అనేది 2005లో రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలలోని ఈ క్రింది భాగములలో కణ విభజన చురుకుగా జరుగుతుంది? ద సెల్ డివిజన్ అక్కర్స్ ఇన్ కాండము, స్టెమ్ నందు జరుగును. నెక్స్ట్ క్వశ్చన్ 137. టమాటాల రంగు దీని వలన వచ్చును? The color of tomatoes is due to the presence of carotenoids. Next question. నిప్పును ఆర్పివేయు యంత్రంలో ఉండే వాయువు ఏంటి? The gas used in fire extinguishers is carbon dioxide. Next question 139. గన్ కాటన్ పేరుతో పిలువబడే శక్తివంతమైన విస్ఫోటనకారి. ద పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ యూజ్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ గన్ కాటన్ ఈజ్ సెల్యులోజ్ నైట్రేట్. నెక్స్ట్ వన్. ట్రకోమా వ్యాధి శరీరంలో ఏ భాగముకు సంభవించును? The part of the body that is affected due to the disease trachoma is
కళ్ళు ఐస్కి సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం 2010 సంవత్సరానికి వీరికి ఇవ్వబడింది. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2010 వాజ్ గివెన్ టు సంజీవ్ గలండే. నెక్స్ట్, భారతదేశంలో నేషనల్ సైన్స్ దినోత్సవము ఎప్పుడు నిర్వహించబడును? నేషనల్ సైన్స్ డే ఇన్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 28th February. నెక్స్ట్ వన్, క్రింది వారిలో జ్ఞానపీఠ పురస్కారము పొందని లేదా పురస్కారము రానివారు ఎవరు? జ్ఞానపీఠ అవార్డు రానివారు నారాయణ రెడ్డికి వచ్చింది, ఇందిరా గోస్వామి, విశ్వనాథ సత్యనారాయణ. అమర్త్య సేన్కు జ్ఞానపీఠ పురస్కారము రానివారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అమర్త్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, 98వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2011లో జరిగిన ప్రదేశము. ద 98th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ 2011 ఎట్ చెన్నై నందు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద ముఖ్యమైన రాష్ట్రాలలోని పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల ప్రస్తుత నియమిత ఖర్చు పరిమితి. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన టైంకి ఆ రోజుల్లో నియోజకవర్గ ఎన్నికల ప్రస్తుత నియమిత ఖర్చు పరిమితి 40 లక్షలు. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు ఎవరు? బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు తుర్బెజ్ ఖాన్. నెక్స్ట్ వన్, పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ ఎవరు? ద వైస్రాయ్ హూ సెటప్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ కర్జన్ అనేటటువంటి వైస్రాయ్ పురావస్తు శాఖను నెలకొల్పెను. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ కలదు. ద టాంబ్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఈజ్ లొకేటెడ్ ఎట్ కృష్ణదేవిపేట. నెక్స్ట్ వన్, వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. ద జర్నల్ వివేకవర్ధిని వాజ్ స్టార్టెడ్ బై కందుకూరి వీరేశలింగం. వివేకవర్ధిని అను పత్రికను ప్రారంభించినారు. 150th క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాస్ రామానంద తీర్థులు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు రామానంద తీర్థులు.